ఖరీఫ్ కంది సాగు చేసే రైతులు అంతర పంటగా అపరాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే కూలీల సమస్య ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణతో విత్తుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా విత్తనం వృధా కాకుండా మొక్కల మధ్య దూరం సమానంగా పెరుగుతోంది. దీంతో పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులను సాధించొచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖరీఫ్లో వరి, పత్తితో పాటు అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట కంది. అయితే రైతులు చాలా వరకు కందిని ఏకపంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. అంతేకాదు, అపరాల పంటలను యాంత్రీకరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు. అయితే అపరాల పంటలలో కంది, పెసర, మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా రైతాంగం ఒక్క పంట అంటే సింగిల్ క్రాప్ అయితే కంది కానీ లేదా పెసర కానీ ఇట్లా ఒక్క పంట వేసుకుంటూ ఉంటారు. కాకపోతే అంతర పంట వేసుకోవడం వలన కంది, పెసర ముఖ్యంగా ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది, పెసర అంతర పంట చేసుకున్నప్పుడు జనవరిలో కందిని కోత కోసుకుంటాం కనుక పెసర 3 నెలలకే అయిపోయినా తర్వాత కంది మనకి జనవరిలో కోతకు వస్తుంది కనుక రైతుకి సస్టైనబిలిటీ అంటే ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట నుంచి తనకి నికర ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి కూలీల కొరత అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. సాధారణంగా మనం అంతర పంట కానీ ఏదైనా 2 పంటలు వేసుకున్నప్పుడు మనుషులతో విత్తించుకుంటాము జనరల్గా సాధారణంగా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ కూలీల కొరత వలన ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ అంటే ట్రాక్టర్తో నడిచేటువంటి ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ తోటి 8 లేదా 10 వరుసల పెసరికి ఒక వరుస కంది వచ్చేటట్టు అంటే అలా కనుక మనకు అంతర పంటగా కనుక మనకు సేద్యం చేసుకున్నట్టయితే మనకి జూన్లో కనుక విత్తుకుంటే ఒక 60 నుంచి 65 రోజులకి పెసర పంట అంటే సాధారణంగా ఆగస్టులో పెసర పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎకరానికి వచ్చేసి ఒక 2 నుంచి 3 క్వింటాల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి జనవరి నెలలో ఈ తర్వాత ఉన్నటువంటి కంది పంటని ఒత్తుగా ఉన్నటువంటి పంటని కొంచెం థిన్నింగ్ చేసి దూరంగా కనుక నాటుకున్నట్లయితే దూరంగా కనుక ఉంచుకున్నట్లయితే తర్వాత మనం జనవరి టైంకి కంది నుంచి కూడా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే ఈ మధ్య కాలంలో మనకి మిషన్తోనే దీన్ని కోత కోయించుకోవచ్చు. సాధారణంగా ఇది ప్రతి 8 వరుసలకు ఒక వరుస కందితో మనం సాగు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ట్రాక్ హార్వెస్టర్ వచ్చేసి 2 కంది వరుసల మధ్యలో చక్కగా సరిపోతుంది. అంటే 240 సెంటీమీటర్లు మనుషుల సహాయం లేకుండా మిషన్ కోతతోటి పెసర కోయించుకొని అదేవిధంగా మనం సాధారణంగా మనుషులతో కోయించుకున్నట్లయితే సగం దిగుబడి సగం లెక్కల ఇస్తూ ఉంటాము. మనుషులతో ఇబ్బంది లేకుండా వర్షాల కనుక ఏదైనా ఫోర్కాస్ట్ ఉంటే ముందుగానే త్వరగా కోయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతుకి సస్టైనబిలిటీ అంటే నికర ఆదాయం 2 పంటల నుంచి తీసుకోవడానికి సమయానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అపరాలలో మనకు సాధారణంగా దీంట్లో నైట్రోజన్ ఫిక్సింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి భూమికి కూడా దానికి కావాల్సిన ఎక్కువ బలాన్ని ఇస్తుంటుంది. వేరు వ్యవస్థలో మనకి నత్రజని స్థిరీకరించేటువంటి వేరు బుడిపల మీద నత్రజని స్థిరీకరించేటువంటి రైజోబియం అనే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి పంట మార్పిడి చేసుకున్నప్పుడు మనం ఒక పంట తర్వాత అపరాలు కనుక మన క్రాపింగ్ సిస్టంలో మధ్యలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే సాధారణంగా ఒక సీజన్ పత్తి వేసుకొని తర్వాత ఈ సీజన్ కంది, పెసర ఇట్లాంటి అపరాలు వేసుకున్నప్పుడు భూమికి కూడా కావాల్సినటువంటి బలాన్ని ఇచ్చి అదేవిధంగా మనం ఎక్కువ శాతం మెన్యూర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి వాడకుండా కొంచెం భూమికి బలాన్ని కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు మాసంలో సాధారణంగా పెసరని తీసుకుంటుంటాము. ఎకరానికి వచ్చేసి ఒక 4 నుంచి 5 క్వింటాల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు. పెసర వచ్చేసి ఇప్పుడు మార్కెట్ రేట్లో ఇప్పుడు ఆగస్టులో కనుక అమ్ముకున్నట్టయితే 5,800 ఉంది కింటాకి. ఒకవేళ మనుషులతో కనుక కోత కోయించుకున్నట్లయితే దాన్ని నూర్పిడి చేపించి దాని తర్వాత మళ్ళొకసారి అయితే నూర్పిడి చేసిన తర్వాత మనం విన్నోయింగ్ ఫ్యాన్ తోటి కనుక తూర్పారు పట్టినట్లయితే అది వెంటనే అమ్ముకోవడం కానీ లేదా మనం దాన్ని స్టోరేజ్ కూడా పురుగు పట్టకుండా ఏదన్నా మందుతో కలిపి స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఎంఎస్పీ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది.